కృపాయ నమ శివాయ. ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం. ఈ రోజు రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము. ఈ రోజు శుభముహూర్తం గురించి కూడా చూసుకోబోతున్నాము. చూసుకున్నైతే ఈ రోజు బుధవారం కాబట్టి అభిజిత్ ముహూర్తం ఉండదు. రేవతి నక్షత్రం మొత్తం ఈ రోజు ఉండబోతుంది. చంద్రుడు ఈ రోజు మొత్తం మీన రాశిలోనే ఉండబోతున్నాడు. విజయ ముహూర్తం కనుక చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 2:15 నుంచి 3:05 వరకు విజయ ముహూర్తం ఉండబోతుంది. ఎవరైనా మీ మాట వినాలని అనుకున్నట్లయితే, ఏదైనా మీరు మాట చెప్పింది ముందు ఉన్న వ్యక్తి వాళ్ళు స్వీకరించాలనుకున్నట్లయితే ఈ విజయ ముహూర్తంలో ఆ వ్యక్తితో వెళ్ళి డిస్కస్ చేయండి, మాట్లాడుకోండి, బాగుంటుంది. రాశి ఫలాలు చూసుకుందాం. ఈ రోజు రేవతి నక్షత్రం ఉంది కాబట్టి ఎవరికైతే జన్మజాతం రేవతి నక్షత్రం ఉందో ఇంతవరకు శాంతి చేయించుకోలేనట్టయితే ఈ రోజు రేవతి నక్షత్రం ఉంది, నక్షత్ర శాంతి రోజు మీరు చేసుకుంటే కలిసి వస్తుంది, బాగుంటుంది. రాశి ఫలాలు చూసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి కనుక చూసుకున్నది ఈ రోజు నిన్నటి కంటే ఈ రోజు కొద్దిగా ప్రతికూలంగా కనబడబోతుంది. వాణి పైన కొద్దిగా నియంత్రణ ఎక్కువగా పెట్టుకోండి. ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఈ రోజు కొద్దిగా ప్రతి ఒక్క విషయం కొద్దిగా గమనించడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్క విషయం ఈ రోజు మీకు ఏదో ఒక చెప్పాలనుకుంటుంది, తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. తొందరపాటు ఇలాంటి డిస్కస్ ఈ రోజు చేయకండి. వృషభ రాశి కనుక చూసుకున్నట్టు వృషభ రాశి వారికి ఈ రోజు బాగానే ఉండబోతుంది. నిన్నటి కంటే ఈ రోజు కొద్దిగా ప్రతికూలంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగానే అనుకోవచ్చు. కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ఈ రోజు వృషభ రాశి వారికి బాగానే కనబడుతుంది. ఆర్థిక ఏదో ఒక రకమైన ఆపర్చునిటీ, ఒక అవకాశం, మొదటి అవకాశం వృషభ రాశి వారికి ఉండబోతుంది. ఈ రోజు వృషభ రాశి వారికి కొన్ని విషయాలు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మనసులో ఉన్న మాట గురించి ఎవరితో ఎక్కువగా చర్చించుకోకండి. కానీ ఈ రోజు మైండ్ సెట్ చాలా బలంగా ఎక్కువగానే ఉండబోతుంది. మిథున రాశి కనుక చూసుకున్నైతే మిథున రాశి వారికి ఈ రోజు కర్మస్థానంలో ఉన్న చంద్రుడు కొన్ని విషయాల్లో ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా ఉండి తీరుతుంటాయి. మనసు ఈ రోజు ఏదో ఒక రకమైన చంచలత్వం ఎక్కువగా ఉండబోతుంది. ఆరోగ్యం కొద్ది జాగ్రత్తగా చూసుకోండి. ఎవరికైనా హామీ ఇచ్చినట్లయితే హామీ గురించి ఈ రోజు కొద్ది తగాదాలు అయ్యే అవకాశం ఉండబోతుంది. ఖర్చులపై నియంత్రణ పెట్టుకోండి. కోర్టు కేసు, పోలీస్ కేసు ఉన్నట్లయితే అక్కడి నుంచి కొద్ది జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. అహంకారంలో వచ్చి ఎవరికి ఎలాంటి రకమైన మాటలు మాట్లాడకండి. ఈ రోజు కొన్ని విషయాలు ఖచ్చితంగా మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి కనుక చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఈ రోజు బాగానే ఉండబోతుంది. నిన్నటి కంటే ఈ రోజు కొన్ని విషయాలు ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి ఆనందంగా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మొదలు పెట్టండి. పూర్తయ్యే అవకాశం కూడా ఈ రోజు ఎక్కువ కనబడుతుంది. ఆరోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా కనబడుతుంది. ఈ రోజు బంధు బాంధవులతో పాటు కొద్దిగా సంబంధం చాలా గట్టిగా ముడిపడే అవకాశం కూడా కనబడబోతుంది. ప్రేమ జీవితంలో ఉన్న వారికి ఈ రోజు ఏదో ఒక రకమైన శుభవార్త ఖచ్చితంగా విని తీరుతారు. కర్కాటక రాశి వారు ఎవరైనా కావచ్చు, కొద్దిగా ఈ రోజు వాణి పట్ల నియంత్రణ ఖచ్చితంగా పెట్టుకోండి. సింహరాశి కనుక చూసుకున్నట్టు సింహరాశి వారికి రోజు అంత అనుకూలంగా లేదు. కొన్ని విషయాల్లో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. విషయంగా ఆరోగ్యం అయితే జాగ్రత్తగా చూసుకుంటే అంత బాగుంటారు. పని ఈ రోజు అనుకున్నంత పని ఈ రోజు అవ్వదు. వర్క్ లో చాలా డిస్టర్బెన్స్ అవుతుంటాయి, వస్తుంటాయి. దాని విషయం గురించి గమనించి ముందుకు వెళ్ళండి. తొందరపాటు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. కన్యా రాశి కనుక చూసుకున్నట్టు కన్యా రాశి వారికి రోజు బాగానే ఉండబోతుంది. ఇంపార్టెంట్ డిసిజన్ తీసుకునే ముందు కొద్దిగా ఎవరిదైనా సంప్రదించండి. ఎవరిదైనా పరామర్శ, ఎవరిదైనా ఖచ్చితంగా ఒక సలహా తీసుకొని ముందుకు వెళ్ళండి. సొంతంగా ఏదైనా డిసిజన్ తీసుకొని ముందుకు వెళ్ళండి అయితే ఖచ్చితంగా తప్పుడు వ్యవహారాలు జరిగే అవకాశం ఉంటుంది. తప్పుడు డిసిజన్ తీసుకునే అవకాశం కూడా ఉండబోతుంది. ఈ రోజు కన్యా రాశి వారు కొన్ని విషయాల్లో ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అహంకారంలో వచ్చి తొందరపాటు లాంటి నిర్ణయాలు తీసుకోకండి. తులారాశి కనుక చూసుకుంటే తులారాశి వారికి ఈ రోజు బాగానే ఉండబోతుంది. కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాలు ఈ రోజు కాంపిటీషన్ పెరిగే అవకాశం ఉండబోతుంది. ఆ కాంపిటీషన్ వల్ల మీరు ముందుకు ఇంకా ఎక్కువ పని చేసే అవకాశం కూడా ఉండబోతుంది. కౌటుంబిక జీవితంలో ఈ రోజు ఎవరిదైనా ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉండబోతుంది. సంతానం భవిష్యత్తు పట్ల చిన్న ఈ రోజు ఆందోళన కూడా ఉండబోతుంది. కానీ తులారాశి వారికి ఏంటంటే ఈ రోజు కొద్దిగా వర్క్ లో డిస్టర్బెన్స్ ఖచ్చితంగా ఎక్కువనే కనబడబోతుంది. అనుకున్న పని సమయానికి ఈ రోజు పూర్తిగా అవ్వదు. వృశ్చిక రాశి కనుక చూసుకున్నట్టు వృశ్చిక రాశి వారికి ఈ రోజు నిన్నటి కంటే ఈ రోజు కొద్దిగా అనుకూలంగా కనబడే అవకాశం చాలా ఎక్కువగా కనబడబోతున్నాయి. ఎవరికి ఏదైనా హామీ ఇవ్వాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఇవ్వండి, ఇబ్బంది లేదు. ఈ రోజు దాంపత్య జీవితం సరిగ్గా ఉండే అవకాశం ఉండబోతుంది. దాంపత్య జీవితంలో ఈ రోజు ఏదో ఒక రకమైన శుభవార్త, సస్పెన్స్ ఈ రోజు ముందు బయట వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ప్రేమికులకి అంటే ఎవరైతే వృశ్చిక రాశి వాళ్ళు ప్రేమ జీవితంలో ఉన్నారో వాళ్ళకు కూడా ఈ రోజు బాగానే ఉండబోతుంది. ప్రేమ జీవితంలో ఈ రోజు ఏదో ఒక రకమైన శుభవార్త మీరు ఖచ్చితంగా విని తీరుతారు. దాంతోపాటు ఈ రోజు ధనుసు రాశి కనుక చూసుకుంటే ధనుసు రాశి వారు కొన్ని విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎంత మీరు జాగ్రత్తగా ఈ రోజు ధనుసు రాశి వారు ఉంటే అంత బాగుండడానికి ప్రయత్నించండి.
మామూలుగా ఈ రోజు ధనుసు రాశి వారు కొన్ని విషయాల్లో తప్పులు ఎక్కువ జరిగే అవకాశం ఉండబోతుంది. కొద్ది కలహాలు గొడవలు జరిగే అవకాశం ఉండబోతుంది. అనవసరమైన గొడవలు అనవసరమైన కలహాల నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. రహస్యాల గురించి ఎవరితో ఎక్కువగా చర్చించుకోకండి. ఎక్కడైతే మీరు వర్క్ చేస్తున్నారో అక్కడ కొద్దిగా గొడవలు జరిగే అవకాశం కనబడుతుంది. కొద్దిగా మానసిక ఆందోళన ఖచ్చితంగా ఈ రోజు ఉండబోతుంది. మకర రాశి కనుక చూసుకుంటే మకర రాశి వారికి ఈ రోజు నిన్నటి కంటే కొద్దిగా ఈ రోజు అనుకూలంగా ఉండే అవకాశం ఉండబోతుంది. ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మొదలు పెట్టండి, ఇబ్బంది లేదు. కొద్దిగా బుద్ధి బలం ఈ రోజు మకర రాశి వారి ఎక్కువగానే కొద్దిగా ఎక్సైట్మెంట్ ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. చిన్న చిన్న వ్యవహారాల్లో కొద్దిగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి, చాలా బాగుంటది. ఏదైనా పని సగంలో వదిలేసినట్లయితే ఆ పని రోజు పూర్తిగా చేసుకోండి. గతంలో చేసిన కొన్ని తప్పుల వల్ల దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. మొత్తం పరిస్థితి మీ అనుకూలంగా రావడానికి చాలా ఎక్కువగా ప్రయత్నించండి, బాగుంటుంది. కుంభరాశి కనుక చూసుకుంటే కుంభరాశి వారికి ఈ రోజు కొన్ని విషయాలు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ రోజు ఏదో ఒక రకమైన కొద్దిగా ఆందోళన మీ పట్ల కనబడబోతుంది. ఆ ఆందోళన ఏంటంటే ముఖ్యంగా డబ్బు వల్ల కావచ్చు, లేకపోతే కౌటుంబిక జీవితంలో నడుస్తున్న వ్యవహారాల వల్ల కావచ్చు. మొత్తం పరిస్థితి మీ పట్లనే డిపెండ్ ఉండబోతుంది. మీరు ఏ రకంగా డిసిజన్ తీసుకుంటారో అదే రకంగా ముందుకు వెళ్లే అవకాశం ఉండబోతుంది. దానివల్ల మనసు కొద్దిగా దాని సంతృప్తి పంచి కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరిదైనా సలహా ఈ రోజు ఖచ్చితంగా తీసుకోండి. ఇంపార్టెంట్ డిసిజన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ రోజు పూర్తి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజు చిన్న చిన్న తప్పులు జరిగే అవకాశం అనుకోకుండా మీ పట్ల కనబడబోతుంది. ఎవరి పని ఈ రోజు అరవడానికి ప్రయత్నించకండి. విశేషంగా దాంపత్య జీవితంలో ఈ రోజు కుంభరాశి వారికి అంత అనుకూలంగా కనబడట్లేదు. మీన రాశి కనుక చూసుకుంటే మీన రాశి వారి ఈ రోజు కొన్ని విషయాలు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. మామూలుగా ఈ రోజు మీన రాశి వారికి కొద్దిగా ఎక్కువగానే ఆందోళన ఎక్కువగానే కొద్దిగా విచారించే శక్తి ఎక్కువగానే ఉండబోతుంది. కానీ ఆ విచారించే శక్తి ఎక్కువ ఉండే వలన కొన్ని ఏంటంటే ఏదో ఒక రకమైన తొందరపాటులో ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. మంచి విషయమే, కానీ తొందరపాటులో అలా కావదు, అలా అవ్వదు కూడా. తొందరపాటులో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, కుదరదు కూడా. దానివల్ల ఈ రోజు ఏంటంటే కొద్దిగా ఎక్కువగానే బుద్ధి బలం ప్రయోగించడానికి ప్రయత్నించుతుంటారు. వాని పట్ల నియంత్రణ విషయంగా మీన రాశి వారికి అవసరమే. అనుకోకుండా ఆలోచించకుండా ఎవరి పట్ల ఈ రోజు చెడు అభిప్రాయం వ్యక్తం చేయకండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ప్రతి ఒక్కరూ ఈ రోజు సరస్వతి ఆరాధన చేసుకోవడానికి ప్రయత్నించండి. లేకపోయినట్లయితే వినాయకుడి ఆరాధన చేసుకోవడానికి ప్రయత్నించండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః.